ఒక్కొక్కరు కొత్త మంత్రులంతా డ్యూటీకి ఎక్కుతున్నారు. మంచి రోజు కాబట్టి ఇక గురువారం నాడు చాలా మంది మంత్రులు ఫైళ్ళ మీద సంతకాలు చేసిర్రు. ఇంటిల్లి పాదిని ఎంబడి పెట్టుకొని పోయి ఆఫీసులు తెరుచుకున్నారు. అన్నిటికీ మించి ఉప ముఖ్యమంత్రి సార్ కొత్తింటికి పోయిండు. పూజలు గట్టిగానే నడిచినాయి. ఇక మరి సంబరం అంతా మనం కూడా చూడాలి కదా, అట్లా పోయొద్దాం పారి. చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేసేసిర్రు. మరి ఇక సీఎం రేవంత్ సార్కి ఎట్లా అనిపించిందో ఏమో గాని ప్రజాభవన్ లో ఉండనని చెప్పేసిండు. అందుకే ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ప్రజాభవన్ లో అడుగు పెట్టిండు. చూడరే, ఇంటి ఆమెతో కలిసి ఇద్దరు కొడుకులను ఎంటబెట్టుకొని ప్రజాభవన్ లకు సతీ సమేతంగా పోయిండు సారు. దేవుళ్ళ పటాలు పట్టుకొని పోయి పూజలు చేసి ఇంట్లోకి పోయిర్రు. అటెనక ఆఫీసులో కూడా గట్టిగానే నడిచినాయి పూజలు. అయ్యగారులు ఆఫీసర్లు అందరు కూడి రాంగా సారు ఫైళ్ళ మీద సంతకాలు చేసిండు. ఒక్క బట్టి సారే కాదు, మంచి రోజని చాలా మంది మంత్రులు గురువారమే ఆఫీసులకు పోయిర్రు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు కూడా డ్యూటీకి ఎక్కిండు. కన్నతల్లి ఆశీస్సులు తీసుకున్నాడు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కూడా ఇంటిలోనంతా ఎంటబెట్టుకొని పోయి ఆఫీసు తెరుచుకున్నాడు. పూజలన్నీ ఒడిసినాక సంతకాలు చేసిండు. దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సారు కూడా సీట్లే ఊకున్నాడు. అక్కడ కూడా పూజలు జోరుగానే నడిచినాయి. గిట్లా మంత్రులంతా ఒగల తర్వాత ఒగళ్ళు ఆఫీసులకు పోయిర్రు. ఆఫీసర్లంతా సార్లకు సలాం చేసిర్రు. ఇప్పటికే మీటింగుల మీద మీటింగులు పెట్టి ఏమేంటిది ఎట్టెట్టా అని అత్తా పత్తా అన్ని తెలుసుకుంటున్న మంత్రులు ఇక ఆఫీసులు కూడా తెరుచుకున్నారు కాబట్టి ఇంగిత రుబడి పెంచటట్టే ఉన్నారు. మరి చూడాలి పబ్లిక్ సమస్యల మీద ఎట్టెట్ట పనిచేస్తారో.